చూపించినాం అంతే. అది సినిమాలో వేరేలా ఉంటుంది అంతే. ఆనంద్ బ్రో, అదే మీకు సినిమాకి గ్యాప్ వస్తుంది, ఇప్పుడు కూడా 2 years అబో అయింది, ఎందుకు రీజన్ ఏంది ఇంత గ్యాప్ రావడానికి? అంటే కొన్ని యూ కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ కదా, కొన్ని అట్లా జరిగినాయి. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ఒకటి అయిపోయింది, తక్షకుడు అనే సినిమా ఒకటి అయిపోయింది, ఇంకో సినిమా కూడా సగం అయిపోయింది. సో ఆల్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ విల్ కమ్ అవుట్ నౌ. త్వరలో యాక్చువల్లీ 3 years అయిపోతుంది బేబీ వచ్చి. సో ఐ మీన్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గెటింగ్ సో మెనీ మూవీస్, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. మోర్ దెన్ వాల్యూమ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్ అంతే. రష్మిక మీ ఇంట్లోకి వచ్చినాక మీలో వచ్చిన మార్పు ఏంటి, మీ ఫ్యామిలీలో? ఏంటిది? రష్మిక మీకు ఇంట్లోకి వచ్చాక మీ ఫ్యామిలీలో వచ్చిన మార్పు ఏంటి? చాలా అంటే అఫ్కోర్స్ చాలా పాజిటివ్ ఎనర్జీ షీ ఆల్వేస్ క్యారీస్, షీఈ్ అ వెరీ సపోర్టివ్ పర్సన్. సో తను వచ్చినాక ఇంకా ఇంట్లో లైక్ దట్ ఫీలింగ్, బ్రైట్నెస్ అనేది చాలా పెరిగింది. సో యా, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే మీరు అన్ఫినిష్డ్ స్టోరీ అని చెప్పారు. ఆనంద్ ఇప్పుడే బయటికి మంచి ఫీల్తో వెళ్తాని చెప్పారు.